షాలిమార్ చెన్నై బై వీక్లీ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. మన ట్రైన్ అయితే పరుడు మాత్రం మామూలుగా పరిగెత్తలేదు. మన ట్రైన్ వచ్చేసి పిఠాపురంకి అయితే రీచ్ అయింది. క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే దిగుతున్నారు ఇక్కడ. సింహాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ని తక్కువ అంచనా వేయకూడదు. సో వెల్కమ్ టు గోదావరి రివర్. వచ్చేసి కృష్ణా రివర్ మీద అయితే ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాము. సో వాటర్ చూడండి చాలా ఫుల్గా అయితే ఫ్లో అవుతుంది ఇక్కడ కూడా. మనం వచ్చేసి విశాఖపట్నంలో అయితే ఉన్నాము. సో ఈరోజు మనం వచ్చేసి విశాఖపట్నం జంక్షన్ నుంచి మనం వచ్చేసి గుంటూరు జంక్షన్ వరకు సింహాద్రి ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి ఈ ట్రైన్ వచ్చేసి మనకు విశాఖపట్నం జంక్షన్లో మార్నింగ్ 7:10కి స్టార్ట్ అయ్యి అలాగే మధ్యాహ్నం 3:35 గంట మనకు వచ్చేసి గుంటూరు జంక్షన్కి అయితే రీచ్ అవుతుంది. లోపలికి వెళ్ళిపోయి మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ ఉందో లోపలికి వెళ్ళి చేద్దాము. ఎక్స్ప్రెస్ మనకు వచ్చేసి ఎండు ట్రావెల్ చేసే కిలోమీటర్స్ చూసుకుంటే దాదాపు వచ్చేసి మనకు 845 కిలోమీటర్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. సో ఈ ట్రైన్లో మనకు జెన్యూషన్ చెప్పాలంటే దాదాపు 8 గంటల 40 నిమిషాలు అయితే పడుతుంది. అలాగే ఇక్కడ స్టాప్లో చూసుకుంటే దాదాపు వచ్చేసి ఈ ట్రైన్ వచ్చేసి 24 స్టేషన్లు అయితే ఈ ట్రైన్కి అయితే హాల్టింగ్ అయితే ఉంటుంది. మన ట్రైన్ నెంబర్ అయితే 17240 సింహాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్. సో 7:10 వచ్చేసి మనకు విశాఖపట్నం నుంచి అయితే బయలుదేరుతుంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 7లో అయితే రెడీగా అయితే ఉంది. వెళ్ళిపోదాం మన ప్లాట్ఫామ్ 7కి అయితే. సో మనకి ఈ పక్కన చూసుకుని మనకు వచ్చేసి రిటైర్ అయితే దొరుకుతుంది మనకు పైన కానీ వెళ్ళారంటే ఈ రూట్లో. సో ఏసీ డార్మిటరీ అనేది దొరుకుతుంది మనకు. అలాగే మనకు నార్మల్ డార్మిటరీ కూడా దొరుకుతుంది. సో ఈ పక్కన చూసుకుంటే మనకు టికెట్ వెండింగ్ మిషన్ అయితే ఒకటైతే ఉంది. అలాగే ఎంక్వైరీ కౌంటర్ అయితే మనకి ఇక్కడ అయితే ఉంటుంది. ఆ ఎంక్వైరీ కౌంటర్లో మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ టికెట్ కూడా అయితే వేస్తారు. లోపలికి ఎంట్రెస్ అవుతానే మనకు వచ్చేసి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి విశాఖపట్నం గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 1లో అయితే పెట్టున్నారు. ఇప్పుడు మనకు వచ్చేసి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి విశాఖపట్నంకి అయితే వచ్చింది ఈ ట్రైన్. గోదావరి ఎక్స్ప్రెస్ చేయాలి, ఈ ట్రైన్ కూడా ట్రావెల్ అయితే చేయాలి. విశాఖపట్నం జంక్షన్ లాగా చూసుకుంటే మొత్తం వచ్చేసి ఇక్కడ 8 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన ట్రైన్ ఏదైనా సరే మనకు వచ్చేసి లోకల్ రివర్సల్ అయితే ఉంటుంది. సో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నుంచి మన విశాఖపట్నం వ్యూ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 7లో అయితే రెడీగా అయితే ఉంది. అక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ 7లో అయితే రెడీగా అయితే ఉంది. సో మన ట్రైన్ లాగా చూసుకుంటే ఏసీ చైర్ కార్ వచ్చేసి మనకు ఒక కోచ్ అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి చైర్ కార్ వచ్చేసి మొత్తం 3 కోచ్లు అయితే ఉంటుంది. సో నాది వచ్చేసి D2 అయితే వచ్చింది. సో సింహాద్రి ఎక్స్ప్రెస్ లాగా చూసుకుని మనకు జనరల్లో కూడా మనకు వచ్చేసి మ్యాక్సిమం అయితే ఖాళీగా అయితే ఉంది. చూడండి మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది. సో ఈ ట్రైన్లో మనకు జనరల్ వచ్చేసి దాదాపు 16 కోచ్ల దాకా అయితే ఉంటుంది. సో విశాఖపట్నం నుంచి మనకైతే ఈజీగా అయితే సీట్ అయితే దొరికిపోతుంది మనకు. సో ఇంకా ఫోన్ కూడా మనకైతే ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మ్యాక్సిమం అంతా ఫుల్ అవ్వదు, ఎక్కినా కానీ మళ్ళీ దిగిపోతారు. విశాఖపట్నం జంక్షన్ లాగా చూసుకుని మనకు సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే మొత్తం అయితే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి కొంచెం ఖాళీగా అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపు 12 జనరల్ కోచ్లు అయితే ఉంటుంది. ఈరోజు మనల్ని పుల్ చేసే లోకోమోటివ్ వచ్చేసి WP4 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది సింహాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ని. సో ఫుల్గా వచ్చేసి మనకి ఈ లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది విశాఖపట్నం జంక్షన్ నుంచి గుంటూరు వరకు. సో ఈ లోకోమోటివ్ వచ్చేసి మనకు బెజవాడ సంబంధించిన లోకో ఇది. అక్కడ కానీ చూసుకుంటే మహబూబ్ నగర్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం అయితే రీచ్ అయింది ఈ ట్రైన్. ప్లాట్ఫామ్ నంబర్ 3 ఎస్ఎంఈ ఫైన్ సింబల్తో మీ అందమైన రూపానికి మరింత 724 విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ is ready to leave from platform number 7. మనకు సింహాద్రి పేరు ఎలా వచ్చినట్టు మనకు వచ్చేసి విశాఖపట్నం దగ్గర మనకు వచ్చేసి సింహాచలం అయితే ఉంటుంది కదా. సో అక్కడ చూసుకుంటే సింహాచలం పైన మనకు వచ్చేసి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఆయనకి ఇంకో నేమ్ కూడా అయితే ఉంది, సింహాద్రి అప్పన్న. సో దాంతో అప్పన్న తీసి మనకు సింహాద్రి నేమ్ అయితే ఈ ట్రైన్కి అయితే తీసుకొచ్చినారు. సింహాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు 1978 సంవత్సరంలో అయితే ఈ ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు. సో సింహాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి మనకు స్టార్ట్ చేసింది వచ్చేసి మనకు 1978 సంవత్సరంలో అయితే ఈ ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు. సో ఈ ట్రైన్ మొదట్లో మనకు వచ్చేసి విశాఖపట్నం జంక్షన్ నుంచి రాజమండ్రి అయితే రన్ అవుతుంది. ఆ తర్వాత ఈ ట్రైన్ వచ్చేసి మనకు భీమవరం అయితే ఎక్స్టెండ్ అయితే చేసినారు. అండ్ దాని తర్వాత ఈ ట్రైన్ వచ్చేసి మనకు 1983 సంవత్సరంలో ఈ ట్రైన్ వచ్చేసి మనకు విశాఖపట్నం నుంచి గుంటూరు అలాగే విశాఖపట్నం నుంచి నర్సాపురం ఒక లింక్ ఎక్స్ప్రెస్ అయితే ఈ ట్రైన్ అయితే ప్రారంభించినారు. దీంతో చూసుకుని మనకు వచ్చేసి ఒక లింక్ వచ్చేసి మనకు నిడదవోలు జంక్షన్లో టువర్స్ మనకు తణుకు భీమవరం మీదుగా నర్సాపురం అయితే ఒక లింక్ అయితే వెళ్తుంది. అలాగే ఇంకో లింక్ వచ్చేసి మనకు ఏలూరు విజయవాడ అలాగే గుంటూరు మీద ఇంకో లింక్ అయితే వెళ్తా ఉండింది. సో 2018లో వచ్చేసి మనకు ఈ తణుకు భీమవరం నర్సాపురం లింక్ ఎక్స్ప్రెస్ అయితే క్యాన్సిల్ చేసి ఒకే లింక్తో మనకు వచ్చేసి
విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు ఈ సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే రన్ అయ్యారు. సో దాని స్థానంలో మనకు వచ్చేసి ఒక మెమూ ట్రైన్ అయితే తీసుకొచ్చారు. సో నిడదోల్ జంక్షన్ మన కోసం వెయిట్ చేసాం కదా, ఆ మెమూ ట్రైన్ అయితే తీసుకొచ్చినారు. సో ఆ మెమూ ట్రైన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు గుంటూరు జంక్షన్ నుంచి నిడదోల్కి వచ్చే ట్రైన్కి మనకు వచ్చేసి నర్సాపురం నుంచి నిడదోల్ జంక్షన్కి ముందుగా అయితే చేరుకుంటుంది. అండ్ ఆ మెమూ ట్రైన్ వచ్చేసి మనకు అక్కడే ఉండి మనకు విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళే సింహాద్రి ఎక్స్ప్రెస్ వస్తుంది కదా. సో అది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ మెమూ ట్రైన్ అయితే వెళ్తుంది. వచ్చేసి జనరల్ వచ్చేసి మొత్తం 16 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే ఏసీ చైర్ కార్ వచ్చేసి మనకు ఒక కోచ్ అయితే ఉంటుంది. చైర్ కార్ వచ్చేసి మొత్తం 3 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే SLRD వచ్చేసి మనకు ఫ్రంట్ ఒకటి అలాగే బ్యాక్ ఒకటి అయితే ఉంటుంది. సింహాద్రి ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు ఆన్ టైం డిపార్చర్ అయితే అయిపోయింది మనకు విశాఖపట్నం జంక్షన్ నుంచి. మనకు విశాఖపట్నం జంక్షన్కి ఒక ట్రైన్ అయితే వచ్చింది. ఏం ట్రైన్ తెలుసు, అది సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్ళే విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం జంక్షన్ నుంచి అయితే బయలుదేరింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VSKP. సో విశాఖపట్నం జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు దువ్వాడ. వచ్చేసి మనకు విశాఖపట్నం లోకో షెడ్ ఏరియా మొత్తం ఫుల్ WIP7 లోకోమోటివ్ అయితే చాలా ఫుల్గా అయితే ఉంది. సో అక్కడ చూసుకుని మనకు వచ్చేసి 2 WIP4 లోకోమోటివ్ అయితే ఉంది. కేర్ కార్లో కనుసుకున్న మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో పర్లేదు, మనకు వచ్చేసి లైట్ రోడ్ పుల్లింగ్ అయితే జరిగింది మనకు విశాఖపట్నం జంక్షన్లో. ఇంకా పోను మనకైతే బోర్డింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి మరిపాలెం రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతుంది. సింహాద్రి ఎక్స్ప్రెస్లో మనకు వాష్రూమ్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి మొత్తం క్లీన్గా అయితే బాగానే అయితే ఉంది. మనకు విశాఖపట్నం జంక్షన్లో మనకు క్లీన్ చేసి పెట్టుంటారు. సో మనకైతే వాటర్ పుల్లింగ్ అయితే జరిగింది. సో పర్లేదు, బాగానే అయితే నీట్గా అయితే క్లీన్గా అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు చిన్న మిర్రర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్గా చూసుకుంటే డోర్ అయితే క్లోజ్ చేసినారు. సో ఆ పక్క వెళ్తే మనకు జనరల్ అయితే ఉంటుంది. సో జనరల్ పీపుల్ ఎవరు యూఎస్లోకి రాకుండా మొత్తం డోర్ అయితే క్లోజ్ చేసినారు. సో మీరైతే పైన అయితే చూసుకోవచ్చు, మనకైతే గూడ్స్ అయితే వెళ్తుంది. చూసుకోవచ్చు మన ట్రైన్ వచ్చేసి బ్యూటిఫుల్ హాఫ్ సర్కిల్ అయితే కొడుతుంది. సో మన లోకోమోటివ్ కానీ చూసుకుంటే అక్కడైతే ఉంది. సో వెల్కమ్ టు దువ్వాడ. సో దువ్వాడకి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 5 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో దువ్వాడలో క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు మన ట్రైన్ కోసం. వాళ్ళు అయితే మన ట్రైన్ కోసం బోర్డింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ కానీ చూసుకున్నప్పటికీ జనరల్ అయితే ఉంది కదా, అక్కడ కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1 అయితే వచ్చింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. మనం వచ్చేసి దువ్వాడ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే ఎక్కినారు మనకు దువ్వాడలో కానీ చూసుకుంటే. సో దువ్వాడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు అనకాపల్లి. దువ్వాడ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి DVD. సో మన ట్రైన్ వచ్చేసి అనకాపల్లికి అయితే రీచ్ అయింది. సో అనకాపల్లిలో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నుంచి ఇప్పుడు SCR రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయింది, దక్షిణ మధ్య రైల్వే జోను. సో అనకాపల్లి వచ్చేసి మనకు SCR రైల్వే జోన్ కిందకి అయితే వస్తుంది. అండ్ డివిజన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి విజయవాడ డివిజను. సో అనకాపల్లిలో క్రౌడ్ మాత్రం చూసుకుంటే ఒక రేంజ్లో అయితే ఉన్నారు. సో అక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చేసి ట్రైన్ వచ్చేసి అనకాపల్లికి దాదాపు 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా ఎక్కినారు మనకు అనకాపల్లిలో కానీ చూసుకుంటే. సో మన ట్రైన్ వచ్చేసి అనకాపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి AKP. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బాయ్స్ మనకు ఎలమంచిలి. సో ఇదంతా వచ్చేసి మనకు శారదా రివరు.
సో మనమైతే చూసుకోవాలి రాజమండ్రి రివర్ ఎంత ఫ్లో అవుతుందో, అలాగే కృష్ణా రివర్ కూడా చూడాలి. ఎందుకంటే మనకు వర్షాలు అయితే బాగా అయితే ఉన్నాయి కదా. సో సాదర్ రివర్ దాటింది ఒక కర్వ్ అయితే తీసుకుంటుంది మన ట్రైను. చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 29 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు ఎలమంచిలోకి అయితే వచ్చింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో క్రౌడ్ కానీ చూసుకుంటే మనకు ఎలమంచిలో కొంచెం లైట్గా అయితే ఉన్నారు. ఇలా కానీ చూసుకుంటే మన ట్రైన్ నుంచి దిగిన కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు, అలాగే ఎక్కిన కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఇప్పుడు మనకు ఎలమంచి నుంచి మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది. సో ఎలమంచిలకి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. మన ట్రైన్ వచ్చేసి ఎలమంచి నుంచి బయలుదేరిపోయింది. సో రోడ్ కూడా వచ్చేసి YLM. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు నర్సీపట్నం రోడ్డు. ఒక్కసారి ఈ పక్క అయితే కొండల లొకేషన్ చూడండి, మామూలుగా లేదు, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఇక్కడంతా చూసుకుంటే మనకు వచ్చేసి టెంకాయ చెట్లు, అలాగే మనకు వచ్చేసి అక్కడక్కడ తాటి చెట్లు అయితే ఉన్నది. బాగుంది లొకేషన్ కూడా. మన ట్రైన్ వచ్చేసి నర్సీపట్నం రోడ్డుకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 మినిట్స్ అయితే ఉంటుంది. సో క్రౌడ్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఎక్కిన వాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉన్నారు, కానీ దిగిన వాళ్ళు కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు. సో మనకైతే ఫ్రంట్ సైడ్ జనరల్ ఎక్కువ ఉంది కదా. సో క్రౌడ్ కానీ చూసుకుంటే మొత్తం వచ్చేసి ఫ్రంట్ సైడ్ చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మన ట్రైన్ వచ్చేసి నర్సీపట్నం రోడ్డుకి దాదాపు 40 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉండింది, బయలుదేరిపోయింది. సో మన ట్రైన్ వచ్చేసి నర్సీపట్నం రోడ్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు తుని. సో మన ట్రైన్ వచ్చేసి తునికి అయితే వచ్చిందండి. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో తునిలో కూడా చూసుకుంటే మనకు క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో క్రౌడ్ అయితే మాత్రం ఎక్కడైతే తగ్గలేదు, మనకు ప్రతి స్టాప్లో కానీ చూసుకుంటే మనకు క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో తునిలో కూడా మనకైతే చాలా ఫుల్గా అయితే ఉన్నారు మనకు క్రౌడ్ కానీ చూసుకుంటే. మన ట్రైన్ వచ్చేసి తునికి వచ్చేసి దాదాపు 40 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. ఇలా కానీ చూసుకుంటే మనకు దిగినలు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళే. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు జనరల్ ఎక్కువ ఉంది కదా. సో అక్కడ నుంచి చాలా ఫుల్గా అయితే దిగినారు. ట్రైన్ వచ్చేసి తుని నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు అన్నవరం. సో తుని రిజర్వేషన్ కోడ్ వచ్చేసి TUNI.
ట్రైన్ వచ్చేసి దాదాపు 40 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు అన్నవరంకి అయితే రీచ్ అయింది. సో అన్నవరంలో రోడ్ కొని చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు. అన్నవరంలో కానీ చూసుకుంటే మొత్తం వచ్చేసి ఇక్కడ 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1 అయితే వచ్చింది. అన్నవరంలో కానీ చూసుకుంటే మన ట్రైన్ నుంచి దిగిన కూడా చాలా ఫుల్గా అయితే దిగినారు. సో ఇక్కడ వచ్చేసి మనకు సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది కదా. సో క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే దిగినారు ఇక్కడ. అన్నవరం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి A&V. సో ఈ ట్రైన్ వచ్చేసి తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. వచ్చేసి 52 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు గొల్లపురంలోకి అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి గొల్లపురం నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ బస్ మనకు పిఠాపురం. సో గొల్లపురం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GLP. ట్రైన్ వచ్చేసి పిఠాపురంకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే దిగినారు మన ట్రైన్లో నుంచి. వచ్చేసి దాదాపు 54 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు పిఠాపురంకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కొని చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి పిఠాపురం నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి PAP. సో పిఠాపురం నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు సామర్లకోట జంక్షన్. వచ్చేసి దాదాపు 55 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు సామర్లకోట జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి సామర్లకోట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి కాకినాడ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. చూసుకుంటే మనకు వచ్చేసి తిరుపతి కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది. మన ట్రైన్ వచ్చేసి అనపర్తికి అయితే వచ్చింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 1 మినిట్ అయితే ఉండింది, బయలుదేరిపోయింది. సో అనపర్తి కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి దాదాపు 59 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి APT. సో అనపర్తి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు ద్వారపుడి. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 53 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు ద్వారపుడికి అయితే రీచ్ అయింది. సో ద్వారపుడిలో మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది ఇక్కడ. మన ట్రైన్ వచ్చేసి ద్వారపుడి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి DWP. సో ద్వారపుడి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వేసి మనకు రాజమండ్రి. సో ఆ మెమో వచ్చేసి మనకు రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళే మెమో అది. సో మన ట్రైన్ వచ్చేసి రాజమండ్రికి అయితే రీచ్ అయింది. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 44 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు రాజమండ్రికి అయితే రీచ్ అయింది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే తీసుకొచ్చిన రాజమండ్రికి. మనలో కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చి దిగిన వాళ్ళు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు.
సో ఎక్కడ చూసుకుని అంత ఏమీ లేదు కానీ మనకు డీబోర్డింగ్ అయితే చాలా ఫుల్గా జరుగుతుంది మనకు రాజమండ్రిలో. సో ఇప్పుడే రాజమండ్రికి అయితే ట్రైన్ వస్తుంది. ఏం ట్రైన్ చూద్దాం. ఇది రాయపురం లోకోమోటు. సాయంత్రానికి వచ్చి చెన్నై బై వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ట్రైన్ వచ్చేసి రాజమండ్రి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకు నిడదవోలు జంక్షన్. సో రాజమండ్రి నుంచి కొంచెం ముందుగా రాలో ఒక బ్యూటిఫుల్ కర్వ్ అయితే తీసుకుంటుంది. టువర్డ్స్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్గా ఎంటర్ అయ్యేటప్పుడు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ కరువు. ఈ కరువు అయితే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఈ కరువు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అయితే వస్తుంది. సో నేనైతే వెయిట్ చేస్తాను మనకు గోదావరి రివరు ఎంత ఫుల్గా ఫ్లో అవుతుందో. ఎందుకంటే మనకు మొన్న చూసుకుంటే మనకు వర్షాలు అయితే చాలా ఫుల్గా అయితే పడింది. సో గోదావరి రివర్ వచ్చేసి మనకు చాలా ఫుల్గా అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. కానీ గోదావరి కృష్ణా రివర్ ఈ రెండు రివర్ అయితే మనమైతే కవర్ చేద్దాం ఈ వ్లాగ్లో. సో వెల్కమ్ టు గోదావరి రివర్. సో రివర్ అయితే చూడండి, ఎర్రని గోదావరి. సో నీళ్ళు అయితే చూసుకోవచ్చు, చాలా ఫుల్గా అయితే ఫ్లో అవుతుంది. సో మెయిన్గా వచ్చేసి మనం ఈ గోదావరి రివర్ అలాగే కృష్ణా రివర్ ఈ రెండు రివర్లు అయితే కవర్ చేద్దాం ఈ బ్లాగ్లో. సో రెండు వచ్చేసి మనకు ఫుల్గా అయితే ఫ్లో అవుతుంది. వచ్చేసి ఆ పక్క తీసుకుంటే మనకు వచ్చేసి ఆర్చిబిడి అయితే ఉంటుంది. గోదావరి బ్రిడ్జ్ దాటితేనే మనకు వచ్చేసి ఒక కర్వ్ అయితే తీసుకుంటుంది మన ట్రైన్. చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఇది కూడా. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 51 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు నిడదవోలు జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కొని చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి నిడదవోలు జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ కూడా అంతే మనకు క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే దిగేసినారు. సో ఎక్కడ కానీ చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు అంతే. సో మనం వచ్చేసి నిడదవోలు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. సో రైల్వే కోడ్ వచ్చేసి NDD. సో ఈ ట్రైన్ వచ్చేసి తాడేపల్లిగూడెం నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే కోడ్ వచ్చేసి TDD. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు భీమడోలు. సో మన ట్రైన్ వచ్చేసి భీమడోళ్ళకి దాదాపు 1 గంట లేట్గా అయితే వచ్చింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BMD. ట్రైన్ అయితే మాత్రం బాగా అయితే డిలే అవుతుంది. సో మన ట్రైన్ వచ్చేసి భీమడోల్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం లైట్గా అయితే దిగారు భీమడోల్లో. భీమడోల్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు ఏలూరు. సో మన ట్రైన్ కొంచెం మెయిన్ లైన్ ఉంది కదా, కొంచెం స్పీడ్ అయితే లాగేస్తాడు మనకు భీమడోల్లో కానీ చూసుకుంటే. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 58 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు ఏలూరుకి అయితే రీచ్ అయింది. సో మన ట్రైన్ వచ్చేసి ఏలూరుకి వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. ట్రైన్ వచ్చేసి ఏలూరుకి అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు. సో మనకు మ్యాక్సిమం దిగే వాళ్ళే కొంచెం ఎక్కువ అయితే ఉన్నారు మనకు ఏలూరులో కానీ చూసుకుంటే. మనం వచ్చేసి ఏలూరు నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు పవర్పేట. వెల్కమ్ టు పవర్పేట్. సో పవర్పేట్లో కానీ చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు అంతా మన ట్రైన్ కోసం. వచ్చేసి పవర్పేట నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో క్రౌడ్ కానీ చూసుకుంటే దిగిన వాళ్ళు కానీ చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు, కానీ ఎక్కిన వాళ్ళు అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నారు.
వచ్చేసి నూజివీడికి అయితే చేరుకున్నాము. సో ఈ నూజివీడికి ఇంకో పెన్యాం కూడా అయితే ఉంది, హనుమాన్ జంక్షన్. నూజివీడిలో కానీ చూసుకుని మనకు క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే దిగినారు ఇక్కడ. అక్కడ వచ్చేసి నూజివీడి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ బస్ మనకు విజయవాడ జంక్షన్. సో నూజివీడి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NZD. సో నూజివీడిలో మనకు క్రాసింగ్ పడుతుంది అనుకున్నాను. వెనకాల చూసుకుంటే మనకు వచ్చేసి షాలిమార్ చెన్నై బై వీక్లీ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్కువ ట్రైన్ అయితే వస్తుంది. పాపం రాజమండ్రి నుంచి మన వెనకాల అయితే వస్తున్నారు ట్రైన్ కానీ చూసుకుంటే. మన ట్రైన్ అయితే పంపించారు. మాతో ఎక్కువ ట్రైన్ని తక్కువ వచ్చిన అయ్యకూడదు. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 3 నిమిషాల ముందుగా వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో బిఫోర్ టైం అయితే మనకైతే విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయింది ట్రైన్ కానీ చూసుకుంటే. సో మన ట్రైన్ అయితే పరుడు మాత్రం మామూలుగా పరిగెత్తలేదు. సో ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో మనకు మ్యాక్సిమం క్రౌడ్ వచ్చేసి మొత్తం ఇక్కడైతే దిగిపోతారు. ఇంకా ట్రైన్లో చూసుకుని మనకు కొంచెం లైట్ క్రౌడ్ మాత్రం మనకు వచ్చేసి గుంటూరు దాకా అయితే వస్తారు. చూడండి మొత్తం అయితే డీబోర్డ్ అయితే మనకు విజయవాడలో చాలా ఫుల్గా అయితే అయిపోతుంది. ట్రైన్కి స్టాప్ కానీ చెప్పండి విజయవాడలో మనకు వచ్చేసి 5 నిమిషాలు స్టాప్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి బిఫోర్ టైం అయితే వచ్చింది కదా 2 నిమిషాలు. సో మొత్తం 7 నిమిషాలు అయితే ఇక్కడైతే నిలుస్తుంది మన ట్రైన్. సో మన ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు మంగళగిరి. వచ్చేసి కృష్ణా రివర్ మీద అయితే ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాము. సో వాటర్ చూడండి చాలా ఫుల్గా అయితే ఫ్లో అవుతుంది ఇక్కడ కూడా. మనకు ప్రకాశం బాధలాగా చూసుకుంటే అంతకుముందు వచ్చేసి మనకు దాదాపు మొత్తం 70 గేట్లు అయితే ఫుల్గా అయితే ఎత్తిన్నారు. సో ఇప్పుడైతే కొన్ని గేట్లు అయితే పోయేస్తుంటారు. వాటర్ చూడండి ఫుల్గా అయితే ఫ్లో అవుతుంది మనకు కృష్ణా రివర్ లాగా చూసుకుంటే. ఫుల్గా అయితే అలలతో అయితే ఫ్లో అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి మంగళగిరికి అయితే రీచ్ అయింది. సో దాదాపు 15 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు మంగళగిరికి అయితే రీచ్ అయింది మన ట్రైన్ కానీ చూసుకుంటే. సో ఇక్కడ క్రౌడ్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఫ్రంట్లో అయితే కొంతమంది అయితే ఉన్నారు. ఇది రైల్వే స్టేషన్ వచ్చేసి MAG. సో ఇక్కడ నుంచి బదిలిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు నంబూరు. సో మన ట్రైన్ వచ్చేసి నంబూరుకి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MBR. సో ఫైనల్గా వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి గుంటూరు జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో మన ట్రైన్ వచ్చేసి 5 నిమిషాల ముందుగా అయితే మనకు గుంటూరు జంక్షన్కి అయితే రీచ్ అయింది. ఫైనల్గా చూసుకుంటే గుంటూరు జంక్షన్లో కూడా మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళు అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నారు.
అలాగే వచ్చేసి మనమైతే గుంటూరు జంక్షన్లోకి అయితే రీచ్ అయిపోయినాము. సో వీడియోని సెకండ్ లైక్ చేయాలి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.